నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కు సంబంధించిన వ్యాపారస్తులకు రైతులకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తానని పాలాయి శ్రీనివాస్ చెప్పారు. ఇవాళ మార్కెట్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన పాలాయి శ్రీనివాస్ మాట్లాడారు. మూడవసారి మార్కెట్ చైర్మన్ గా నియమించినందుకు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు మూడవసారిగా మార్కెట్ చైర్మన్గా నియమించి ఈరోజు ఛార్జీ తీసుకున్న సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి, పిసిసి మెంబర్లకు, బ్లాక్ ప్రెసిడెంట్లకు, మండల పార్టీ అధ్యక్షులకు, మన కార్యకర్తలందరికీ మరియు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎంపీ బలరాం నాయక్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా మీద పెట్టిన బాధ్యత నర్సంపేట నియోజకవర్గంలోని ములుగు నియోజకవర్గం కొత్తగూడలోని ఉన్న రైతులకు ఇళ్లవేళల అందుబాటు ఉండుకుంటూ మార్కెట్ దినదిన అభివృద్ధి చెందే విధంగా పాటుపడతానని, దానికి సహకరించేందుకు మా పాలకవర్గం ఎప్పుడు రైతులకు వెన్నంటూ ఉండి ఏ సమస్య వచ్చినా ఒక మార్కెట్ క్రయ విక్రయాలు కాకుండా ఏ సమస్య వచ్చినా వెంటుండి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ నాయకులను కలుపుకొని తప్పకుండా రైతాంగానికి అండదండగా ఉంటామని, అలాగే గత 10 సంవత్సరాలు మార్కెట్ కానీ లేకుంటే రైతుల శ్రేయస్ కోసం అనుకుంటే మార్కెట్ అసలు కుంటుపడ్డది. దానికి మార్కెట్ తరఫున మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి గారి డిప్యూటీ సీఎం గారు పట్టుకొని ఎక్కడెక్కడ రైతులకు ఉపయోగపడే మన ఆయకట్టు రోడ్లు తప్పకుండా నిర్మించేందుకు కృషి చేస్తామని, అలాగే ఈ నర్సంపేట మార్కెట్ను మన తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా ఉంచే విధంగా పార్టీ నాయకులకు